హలో ఆల్. ఈ వీడియోలో నేను ఈరోజు తుల్జాపూర్ భవానీ అమ్మవారి గుడి చూపిస్తా. ఇది మనకి హైదరాబాద్ టు షిరిడి వెళ్ళే రోడ్లో దారిలోనే ఉంటుందన్నమాట. మనకి హైదరాబాద్ టు తుల్జాపూర్ 280 కిలోమీటర్స్ వస్తుంది. సో అక్కడ నుంచి కొంచెం మెయిన్ రోడ్ నుంచే రైట్కి 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అమ్మవారి గుడి ఉంటుంది. రోడ్ కూడా అక్కడ చాలా బాగుంటుంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు గుడికి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇటు రానవసరం లేదు, అక్కడ మళ్ళీ వేరే హైవే కనెక్ట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి షిరిడి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి 51 శక్తిపీఠాస్ ఉంటాయి కదా మెయిన్వి. దాంట్లో మెయిన్ 18 శక్తిపీఠాస్. దాంట్లో మహారాష్ట్రలో మనకి 3.5 శక్తిపీఠ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి తుల్జాపూర్ భవానీ అమ్మ, కోల్హాపూర్ మహాలక్ష్మి అమ్మ, మన నాందేడ్ దగ్గర రేణుకా మల్కాపూర్ అమ్మవారు ఉంటుంది. అండ్ హాఫ్ శక్తిపీఠ ఏంటంటే మన నాసిక్ దగ్గర 60 కిలోమీటర్స్లో సప్తశృంగి అమ్మ అని ఉంటుంది అనమాట. అక్కడ ఆ అమ్మవారు అతను హాఫ్ శక్తిపీఠ అని ఎందుకంటారంటే తను కుమారి అనమాట. సో అందుకే ఆ అమ్మవారిని హాఫ్ శక్తిపీఠ అంటారు. ఈ మిగతా 3ని ఫుల్ శక్తిపీఠ. సో మహారాష్ట్రలో 3.5 శక్తిపీఠ్స్ ఉంటాయి. ఇక్కడ తుల్జాపూర్ అమ్మవారి దగ్గర సతీమాతది ఇక్కడ అమ్మవారిది రైట్ ఆర్మ్ పడిందని చెప్తారు. చూసారా అమ్మవారు ఎలా ఉన్నారో ఉంటుందంటే ఎప్పుడు వెళ్ళినా. ఇది మేము సెకండ్ టైం వెళ్తున్నాం. విపరీతమైన రష్ ఉంటుంది. యాక్చువల్లీ ఇదేంటంటే మహారాష్ట్రానికి మరాఠాస్కి చాలా స్టేట్ గాడెస్ అంటారు యాక్చువల్లీ మహారాష్ట్రకి. అండ్ శివాజీ మహారాజ్ తెలుసు కదా, ఆయన పెద్ద భక్తుడు. అమ్మవారు తనకి స్వాడ్ గిఫ్ట్ ఇచ్చింది కదా అప్పుడు ఎవరు మన ముఘల్స్తో వాళ్ళతో వార్ చేయడానికి అమ్మవారే స్వయంగా వచ్చి శివాజీకి స్వాడ్ ఇచ్చింది అన్న పేరుంది ఇక్కడ. ఇక్కడ అమ్మవారి శక్తిపీఠ కాబట్టి ఎప్పుడు రష్ ఉంటుంది, చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఏంటంటే డైరెక్ట్ క్యూ లైన్లో వెళ్ళారనుకోండి మీకు 4 to 5 hours ఈజీగా పడుతుంది. అండ్ అమ్మవారిని దగ్గర నుంచి కూడా చూడలేము. ఇట్లా లైన్లో వెళ్తే దూరమే కనిపిస్తారు. అదే మనము ఏదైనా స్పెషల్ టికెట్స్, పొద్దున అభిషేకం దర్శనం అని, స్పర్శ దర్శనము, హారతి దర్శనం 4 times హారతి ఇస్తారు. అట్లాంటి టికెట్స్ తీసుకున్నాం అనుకోండి దగ్గర నుంచి వెళ్ళొచ్చు. అలా దగ్గర నుంచి వెళ్ళడం కూడా ఏంటంటే బయట మన కార్ ఆపంగానే 100 మంది వస్తారు. వాళ్ళు మరి అయ్యగారని చెప్తారు, వాళ్ళు పంతులు అని చెప్తారు, కానీ వాళ్ళు వస్తారు మనతోటి లోపలికి. మనని సైడ్ నుంచి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి మనకు ఒక సారే తీసుకొస్తారు. అమ్మవారికి సారే ఇస్తాం కదా మనము, చీర మంగళసూత్రము అట్లా సారే ఇచ్చి లోపలికి వెళ్ళి దర్శనం చేపిస్తారు. మంచిని హడావిడిగా చేస్తారు అక్కడ, కానీ దగ్గర నుంచి అమ్మవారిని చూడవచ్చు. మన వెళ్ళిన జనాల కన్నా అక్కడ ఉన్న ప్రతి కప్పులతోటి వెళ్ళిన వాళ్ళతో ఒక అయ్యగారు వస్తాడనమాట. వాళ్ళదే హడావిడి ఎక్కువ ఉంటుంది, బట్ దర్శనం మాత్రం మంచి చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అండ్ ఇక్కడ ఏంటంటే దసరా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే అమ్మవారు దసరా తర్వాత అంటే ఏకాదశి నుంచి నెక్స్ట్ 4 days పడుకొని ఉంటారంట. బికాస్ అమ్మవారు 361 days మనని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ 4 days తను రెస్ట్ తీసుకుంటారని చెప్తారు. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది, చింతామణి స్టోన్ అని ఉంటుంది. గుడి నుంచి మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకు కనిపిస్తుంది. అక్కడ పెద్ద లైన్ ఉంటుంది, యాక్చువల్గా ఖాళీ ఉండదు, ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. మేము ఎప్పుడు ట్రై చేయలేదు. అక్కడ ఏంటంటే అక్కడ ఆ స్టోన్కి పవర్స్ ఉంటాయంట. మనం ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి, మన కోరికలో ఏదన్నా మనకి ఏదైనా కావాలి అని అడిగినప్పుడు అమ్మవారు అది అవుతుంది, ఎస్ అంటే రైట్ సైడ్ తిరుగుతారంట ఆ స్టోన్, లేదు అంటే నో అంటే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది అని చెప్తారు. అండ్ ఇక్కడ చూసారా ఎంత క్యూ ఉందో. ఇట్లా 60 to 70 steps ఉంటాయి బయట నుంచి. 3 floors డౌన్ తిరగాలి, మళ్ళీ దిగినాక లోపలికి వెళ్ళాక 2 floors పైకి ఎక్కాలి. సో ఒక్కసారి తప్పకుండా హైదరాబాద్ టు షిరిడి వెళ్ళే రోడ్లోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా దర్శనం చేసుకోండి. మనకి దగ్గరున్న శక్తిపీఠాలను ఫస్ట్ చూసేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఫస్ట్ క్లిప్లో కనిపించింది కదా ఒక ఫోర్ట్ లాగా, అదేంటంటే తుల్జాపూర్ నుంచి 30 kilometers ఉంటుంది. నల్దుర్గ్ ఫోర్ట్ అంటారు. అదొక కోటలాగా ఉంటుంది. దాంట్లో కొంచెం బోటింగ్ చిన్న ఒక 10 to 15 minutes వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అంత వర్త్ ఏం కాదు లోపల, కానీ మేము వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచి అట్లా వ్యూ చూసేసి వెళ్ళిపోతాం ప్రతిసారి వెళ్ళినప్పుడు అంతే.